ఇంతకాలం మెగా వర్సెస్ నందమూరి మధ్య ఫైటింగ్ చూసాం. చిరంజీవి బాలకృష్ణ సినిమాలు ఒకేసారి థియేటర్స్ లోకి వస్తే ఆ జాతరే వేరు. ఫ్యాన్స్ మధ్య పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి. అయితే ఈ మధ్య కాలంలో అక్కినేని మెగా హీరోల మధ్య ఫైటింగ్ జరగలేదు. చిరంజీవి నాగార్జున మధ్య మంచి అనుబంధం ఉన్నా, నిఖిల్ రామ్ చరణ్ల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్నా తగ్గేదే లేదంటూ ఢీ కొడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? హ్యావ్ ఎ లుక్. మెగా హీరో అక్కినేని హీరో సినిమా ఒకేసారి వస్తుందంటే నమ్మడం కష్టంగానే ఉంది. సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి నాగార్జున క్లోజ్ గా ఉంటారు. అలాంటి ఫ్రెండ్స్ ఫైటింగ్ దిగుతారా అనిపిస్తోంది. అఖిల్ నటించిన లెనిన్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ జూన్ 26 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 30 రావాల్సిన పెద్ది జూన్ 25కు వెళ్లిపోయింది. ఇలా రెండు క్రేజీ మూవీస్ క్లాష్ కావడంతో లెనిన్ మరో రిలీజ్ డేట్ చూసుకుంటుందనుకుంటే నో అన్నాడు నాగార్జున. పెద్ది జూన్ 25న రావడంతో లెనిన్ పోస్ట్ పోన్ గ్యారంటీ అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని ఇండైరెక్ట్ గా ఖండిస్తూ పోస్ట్ పెట్టాడు నాగార్జున. లెనిన్ లో కొత్త అఖిల్ని చూస్తారని, ఫస్ట్ కట్ చూసిన తర్వాత ఎంతో నమ్మకంతో ఈ మాట చెబుతున్నారన్నారు. జూన్ 26 రిలీజ్ అంటూ క్లారిటీ ఇవ్వడంతో బిగ్ ఫైట్ తప్పదని తేలిందే. చిరంజీవి నాగార్జున మధ్య కాదు, అఖిల్ రామ్ చరణ్ మధ్య మంచి రిలేషన్ ఉంది. ఇంత అనుబంధం ఉన్న ఈ ఇద్దరి ఫ్యామిలీల మధ్య సినిమాలు చిచ్చుపెడుతున్నాయా? ఒకరోజు తేడాతో వస్తే ఇద్దరికి నష్టమే. ఈ విషయం ఈ సీనియర్ హీరోలకు తెలియంది కాదు. మరి ఎవరూ తగ్గకుండా రంగంలోకి దిగుతున్నారు. ఈసారి బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ వెరైటీగా మెగా వర్సెస్ అక్కినేనిగా మారుతోంది. సమంత ఏది చేసినా చాలా తెలివిగా చేస్తుంది. అందులోనూ నిర్మాతగా మారిన తర్వాత తనకున్న తెలివితేటలకు రెట్టింపు చేసి సినిమా ప్రమోషన్ కు వాడుకుంటోంది. నటిస్తూ నిర్మించిన మా ఇంటి బంగారం కోసం బర్త్డేని కూడా వాడేసుకుంది. ఎలాగో మీరే చూడండి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శామ్ ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఎప్పుడూ లేని బర్త్డే సెలబ్రేషన్స్ను ఫ్యాన్స్ మధ్య చేసుకుని వీడియోను పోస్ట్ చేసింది. అభిమానులతో ముచ్చట్లు పెట్టి సెల్ఫీలకు ఫోజులు ఇచ్చింది. మా ఇంటి బంగారం ప్రమోషన్కు ఏ చిన్న ఛాన్స్ దొరికినా వదలడం లేదు. మా ఇంటి బంగారం ప్రమోషన్స్ను శామ్ 2 నెలల క్రితమే స్టార్ట్ చేసింది. ఉగాది నాడు ఉగాది పచ్చడి తయారు చేయడంతో ఈ ప్రచారం మొదలైంది. ఆ తర్వాత హోలీ సందర్భంగా సెట్లో సందడి చేసిన విజువల్స్ను షేర్ చేసింది. ఇలా సొంత సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ ఇస్తోంది శామ్. మా ఇంటి బంగారం ప్రమోషన్ కోసం తనకు క్లోజ్ అయిన వెన్నెల కిషోర్ తో ఇంటర్వ్యూ చేయించుకుంది సమంత. సినిమాలో హీరో ఎవరని వెన్నెల కిషోర్ శామ్ ను అడిగితే, ఈ మూవీలో నేనేమని అనుకుంటున్నారంటూ శామ్ కౌంటర్ ఇచ్చి తనే హీరో అని వెన్నెల కిషోర్ ను కన్విన్స్ చేసింది. దీంతో శామే సినిమా హీరో అని ఒప్పుకుంటున్నాడు వెన్నెల కిషోర్. ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ మూవీస్ మాత్రమే చేస్తున్న శామ్ తనే హీరో కాబట్టి మున్ముందు హీరోల పక్కన నటించదేమో అన్న మెసేజ్ పాస్ చేసింది. సమ్మర్ సీజన్ లో కొద్దో గొప్ప మా ఇంటి బంగారానికి క్రేజ్ ఉంది. మే 15 రావాల్సిన ఈ సినిమా రిలీజ్ డేట్ మారిపోతోంది. జూన్ 4న రావాల్సిన టాక్సిక్ పోస్ట్ పోన్ కావడంతో అదే రోజు మా ఇంటి బంగారం రిలీజ్ చేసే ప్లాన్ లో సమంత ఉందని తెలిసిందే. సమ్మర్ హాలిడేస్ మిస్ అయినా పర్వాలేదు, ఐపీఎల్ తో పెట్టుకోకూడదన్న భయంతో వాయిదా నిర్ణయం తీసుకుందా? ఈ స్టోరీలో చూస్తాం. ఐపీఎల్ క్రికెట్ ఫ్యాన్స్ కి కిక్కిస్తూ ఉంటే సినిమా వాళ్ళలో వణుకు పుట్టిస్తోంది. ఎంత క్రేజ్ ఉన్నా, ఎంత స్టార్డమ్ ఉన్నా ఐపీఎల్ కు భయపడాల్సిందే. సినిమా పోస్ట్ పోన్ కు రకరకాల రీజన్స్ చెబుతున్నా ప్రధాన బూచి ఐపీఎల్. మే 15న రిలీజ్ అవుతున్న మా ఇంటి బంగారానికి పోటీ లేదు, సోలోగా వస్తోంది. కావాల్సినన్ని థియేటర్స్ దొరుకుతాయి. మే 15 నుంచి జూన్ 10 వరకు 25 రోజులు సమ్మర్ హాలిడేస్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఐపీఎల్ని చూసి బంగారం కూడా భయపడిపోయి వాయిదా వేసుకుంటోంది. జూన్ 4న రావాల్సిన టాక్సిక్ పోస్ట్ పోన్ కావడంతో అదే రోజు మా ఇంటి బంగారం రిలీజ్కు శామ్ ప్లాన్ చేస్తోంది. మే 30 నాటికి ఐపీఎల్ సీజన్ ముగుస్తుంది. జూన్ 4న రిలీజ్ చేసి 1 వీక్ హాలిడేస్ని క్యాష్ చేసుకోవాలని శామ్ చూస్తోంది. సినిమా రిలీజ్ వాయిదా పడితే అందరూ ఆ 2-3 కారణాలు చెప్తారు. షూటింగ్ పూర్తి కాలేదంటారు, బెటర్ విఎఫ్ఎక్స్ అవుట్పుట్ కోసం ట్రై చేస్తున్నామని చెప్తారు, లేదంటే టెక్నికల్ ప్రాబ్లంను బూచిగా చూపిస్తారు. అయితే టాక్సిక్ ఒక అడుగు ముందుకేసి వాయిదాకు చెప్పిన కారణం చాలా వింతగా ఉంది. ఇంతకీ టాక్సిక్ రిలీజ్ వాయిదాకు అసలు కారణం ఏంటి చూద్దాం. మార్చి 19న రావాల్సిన టాక్సిక్ పోస్ట్ పోన్ అయ్యింది. ఎందుకు పోస్ట్ పోన్ అయ్యిందంటే పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా యూఏఈ మార్కెట్ మిస్ అవుతున్నామని, అందుకే వాయిదా వేశామన్నారు. జూన్ 4న రావాల్సిన టాక్సిక్ మరోసారి వాయిదా పడింది. ఎందుకంటే ప్రస్తుతం గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాల విషయంలో కొన్ని చర్చలు జరుగుతున్నాయంటూ ఎవరికీ అర్థం కాని రీజన్ చెప్పింది. రిలీజ్ కి ఇంకా నెల రోజులకు పైగా టైం ఉంది. ఈ నెల రోజుల్లో చర్చలు సఫలం కావా, రైట్స్ కొనేవాళ్లే రారా అంటూ ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. పైకి గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్, అంతర్జాతీయ పార్ట్నర్షిప్ మధ్య చర్చలని చెబుతున్నా రిలీజ్ వాయిదా పడడానికి అసలు కారణం ఓటీటీ కాకపోవడమే. ఓటీటీ కాకుండా పెద్ద సినిమాలు
రిలీజ్ కి నోచుకోవు. టాక్సిక్ ను కొనడానికి డిజిటల్ సంస్థలు ముందుకు రావడం లేదు. అన్ని భాషల్లో కలిపి 250 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తే ఓటీటీలు బేరాలాడుతున్నాయి. 100, 120 కోట్లు మించి ఇవ్వమంటున్నాయి. మరోవైపు బడ్జెట్ 500 కోట్లు మించిపోయిందంటూ వార్తలు. ఈ లెక్కన ఓటీటీ ఇచ్చే 100 కోట్లు ఒక మూలకు కూడా రావు. టాక్సిక్ నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. విజయ్ తో తీసిన జననాయగన్ సంక్రాంతికి రావాల్సి ఉండగా సెన్సార్ ఇబ్బందులతో వాయిదా పడింది. ఈలోగా సినిమా పార్టులుగా నెట్లోకి వచ్చేసింది. మరోవైపు టాక్సిక్ పై 500 కోట్లు పెట్టిన మేకర్స్ కు ఓటీటీ హ్యాండ్ ఇచ్చింది. సూపర్ హిట్ లేని గీతూ మోహన్ దాస్ డైరెక్టర్ కావడంతో క్రేజ్ రావడం లేదు. సినిమా నుంచి ఏది వచ్చినా వైలెన్స్, రొమాన్స్ తప్ప మరోటి లేదు. గీతూ మేకింగ్ కు యష్ ఫిదా అయినా బడ్జెట్ చెయ్యి దాటిపోయి నిర్మాతను కష్టాల్లో పడేసింది. మరి ఈ అడ్డంకులన్నీ తొలగిపోయి టాక్సిక్ థియేటర్స్ లోకి ఎప్పుడొస్తుందో చూడాలి. మరి బేబీతో హిట్ పేరు అనిపించుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జతకట్టారు. సినిమాకు ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ అన్న టైటిల్ పెట్టారు. ఫస్ట్ సెమిస్టర్ హిట్ అయితే సెకండ్ సెమిస్టర్ అంటూ సీక్వెల్ తీస్తారా? ఈ సినిమా దర్శకుడిగా పరిచయం అవుతున్న హిట్ వెబ్ సిరీస్ దర్శకుడు ఎవరు? చూద్దాం. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ బుల్లితెరపై సంచలనం సృష్టించింది. ఈ వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ ఎపిక్ తో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. 90s లోని ఆదిత్య పాత్ర పెద్దయ్యాక ఇంట్లో ఒత్తిడితో యూకేకి వెళ్లి అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగిందన్న పాయింట్ తో ఎపిక్ రూపొందింది. బేబీ తర్వాత ఈ హిట్ పేర్ కు సరైన సక్సెస్ దక్కలేదు. ఫ్లాపుల్లో ఉన్న ఈ జంట మరోసారి కలిసి ఎపిక్ తో అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. టీజర్ లో రొమాన్స్ ఉన్నా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అంటూ భరోసా ఇస్తున్నాడు దర్శకుడు. రిలేషన్షిప్ లో ఎమోషన్ తీసుకురావడం కష్టమే అయినా ప్రయత్నించామన్నాడు. పెద్ద ఐటెం సాంగ్ ఆఫర్ రావడంతో శృతి హాసన్ పంట పండింది. అసలే ఛాన్సులు తక్కువ. హీరోయిన్ ఆఫర్ వచ్చినా 20-30 రోజులు డేట్స్ ఇవ్వాలి. హీరోయిన్ గా కంటే ఐటెం గర్ల్ గానే ఎక్కువ సంపాదించింది శృతి. పెద్ద ఐటెం గర్ల్ గా ఎంత తీసుకుంది? పెద్దలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ భామలు, స్టార్ హీరోయిన్స్ ని అనుకుని చివరికి శృతి హాసన్ ని తీసుకున్నారు. ఎవడు సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా నటించింది. సెంటిమెంట్ రీత్యా చెర్రీ శృతిని రికమెండ్ చేశాడని తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తే 3 కోట్లు రావడం కూడా కష్టమే. వరుస హిట్స్ తో స్టార్స్ తో జతకట్టిన టైంలోనే 3 కోట్లు తీసుకోలేదు. అయితే పెద్ద ఐటెం సాంగ్ కోసం ఏకంగా 3.5 కోట్లు డిమాండ్ చేసిందన్న వార్త నెట్లో వైరల్ అయింది. ఆల్రెడీ షూటింగ్ మొదలైన ఐటెం సాంగ్ ను 4 రోజుల్లో పూర్తి చేయాలి అనుకున్నారు. ఈ లెక్కన రోజుకు దాదాపు 60 లక్షలు సంపాదించింది శృతి హాసన్. శృతి ఐటెం గర్ల్ గా మారడం కొత్తవి కాదు. ఆగడు హిందీ మూవీ తేవర్, హాయ్ నాన్నలో ఐటెం గర్ల్ అవతారం ఎత్తిన హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటోంది పెద్దీకే కావడం విశేషం. ఐటెం సాంగ్ ఛాన్స్ వస్తే బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. ఇంతవరకు ఎప్పుడూ చూడని రెమ్యూనరేషన్ సొంతమవుతుంది. పని తక్కువ ఫలితం ఎక్కువ అంటే దానికి అర్థం ఐటెం సాంగ్ గా మారిపోయింది. హిందీ హారర్ హిట్ స్త్రీ ఫస్ట్ పార్ట్ లోను నోరా ఫతేహి ఐటెం సాంగ్ చేయగా సీక్వెల్ కొచ్చేసరికి తమన్నాను తీసుకున్నారు. అయితే నోరాకిచ్చిన రెమ్యూనరేషన్ కు 6 రెట్లు ఎక్కువ తమన్నాకిచ్చారట. స్త్రీలో నోరా ఫతేహికి 25 లక్షలిస్తే తమన్నాకు 1.5 కోటి ఇచ్చారట. రంగస్థలంతో ఐటెం గర్ల్ గా మారిన పూజా హెగ్డే F3లో వెంకీ వరుణ్ తేజ్ తో ఆడిపాడింది. F3లో ఐటెం సాంగ్ కోసం 1 కోటికి పైగా డిమాండ్ చేసిందన్న న్యూస్ అప్పట్లో వచ్చింది. ఈ పాటను 2 రోజుల్లో పూర్తి చేశారని, ఈ లెక్కన రోజుకు 50 లక్షల చొప్పున 2 రోజులకు 1 కోటి వెనకేసుకుందని టాక్. కూలీలో మోనికా సాంగ్ కోసం 3 కోట్లు తీసుకుందట. ఇక శ్రీలీల అయితే హీరోయిన్ గా కంటే పుష్ప 2లో కిసిక్కి అంటూ ఐటెం గర్ల్ గా ఎక్కువ క్రేజ్ ని తెచ్చుకుంది. ఫామ్ లో ఉన్న టైంలో జూనియర్ లో వచ్చిన వైరల్ వయారి సాంగ్ కోసం భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది శ్రీలీల. ఇది ఇవాల్టి బాక్స్ ఆఫీస్. రేపు మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతటా మీరు మాత్రం చూస్తూనే ఉండండి NTV.